హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తేదీ చూసుకున్నట్లయితే జూలై 22వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఇక జిల్లా ప్రధాన కార్యదర్శి TSUTF విమర్శించడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పటికే ప్రాథమికంగా విద్యకు సంబంధించి నష్టదాయకంగా ఉన్న జీవో 25ను వెంటనే సవరించాలని అంటే PO 2018కు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించే పర్యవేక్షణ అధికార పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. టెట్లో సర్వీస్ వెయిటేజ్ను కూడా కల్పించి సబ్జెక్టుల వారిగా స్పెషల్ టెట్ నిర్వహించాలని కోరడం అయితే జరిగిందన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు కోసం ప్రవేశపెట్టిన నూతన ఉద్యోగ ఆరోగ్య NEHS అనగా మార్గదర్శకాలు ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి ఈ పథకం ద్వారా 4,000 దాటిన ఉద్యోగులు, అదేవిధంగా పెన్షన్లో కూడా ప్రతి ఏడాది ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. అదేవిధంగా గతంలో లేని విధంగా ఇప్పుడు అవుట్ పేషెంట్ OP సేవలను కూడా NEH పరిధిలోకి తీసుకురావడం జరిగిందనమాట. సో దీని ప్రకారం నెట్వర్క్ ఆసుపత్రుల్లో వచ్చేటువంటి OP వైద్య సేవలు, వివిధ రకాల ల్యాబ్ పరీక్షలు ఛార్జీలు 50% అనేది ముందస్తుగా రాయితీ అనేది సబ్సిడీ కోసం రాయితీ వస్తుంది. ఇక ఈ ఆరోగ్య పథకం భద్రత నిర్వహణ కోసం నెలకు ఉద్యోగి తన బేసిక్ మూల వేతనంలో 1.5% వాటాను కాంట్రిబ్యూషన్కి చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఉద్యోగి చెల్లించే చందాకి సమానంగా అంటే మరో 1.5% నిధులు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు మ్యాచింగ్ గ్రాంట్గా సమకూర్చడం అయితే జరుగుతుంది. సో ఈ కార్పస్ ఫండ్ ద్వారా ఎంపానల్ కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంప్లాయీస్ హెల్త్ EHSC ఆధారంగా క్యాష్లెస్ సేవలు కూడా రాయితీకి సదుపాయాలు అయితే అందించబోతున్నారు. అదేవిధంగా ఇందులో వచ్చేసి ఉద్యోగుల వారి హెల్త్ పోర్టల్ లేదా EHSC ద్వారా డిజిటల్ స్లాట్ బుకింగ్ చేసుకునే ఈ ఉచిత హెల్త్ చెకప్ మరియు ల్యాబ్ డిస్కౌంట్లు పొందవచ్చు అని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితే తెలియడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక విధుల పట్ల ముఖ్యంగా నిబద్ధతతో ఉంటూ అకాల మరణం చెందిన ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సిబ్బంది మానవత్వం చాటుకున్నారు చెప్తున్నారు. సచివాలయంలో రెవెన్యూ ఎక్సైజ్ శాఖలో డేటా ఎంట్రీగా ఆపరేటర్ పనిచేస్తున్న ఈ నెల 8న గుండెపోటుతో కనుమూసిన చిర్రా ఏకంబర కుటుంబానికి 3,46,000 రూపాయల ఆర్థిక సాయం మంగళవారం అందజేయడం జరిగింది. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ IAS చేతుల మీదుగా మృతుడి భార్య స్వప్నలతకు ఈ మొత్తాన్ని కూడా చెక్ రూపంలో అందజేయడం జరిగింది. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. పాఠశాల విద్యాశాఖ మంగళవారం అందుకు నోటిఫికేషన్లు అయితే జారీ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ కావాల్సిందని చెప్పేసి గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు అయితే రిలీజ్ చేసిందనమాట. దీని ప్రకారం టీచర్లు 2028 సెప్టెంబర్ నాటికి కూడా టెట్లో ఉత్తీర్ణత కావడం తప్పనిసరి చేశారు కదా. అయితే లేని పక్షంలో వారు ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని గత నెలలో నిర్ణయించిందనమాట. ఇప్పుడు తొలి ప్రత్యేక టెట్ నిర్వహణకు సమాయత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ పాస్ కాని ప్రభుత్వ టీచర్లు సుమారుగా 20,000 మంది అయితే ఉంటున్నారని విద్యాశాఖ అంచనా వేసింది. మరోవైపు పదోన్నతులు పొందాలన్న టెట్ పాస్ కావాల్సి అయితే ఉండడంతో టీచర్లకు సంబంధించి ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ అన్నమాట. BEd విద్యార్థి ఉండి SGTలుగా పనిచేస్తున్న పేపర్ 2 పరీక్ష రాయనున్నారు. మోడల్ స్కూల్లోని TGT కొందరు పేపర్ 2 రాసుకోవచ్చు. ఫలితంగా పదోన్నతులు కోరుకునే వారు కూడా సైతం వేలాది మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారనమాట. ఇది పరీక్ష షెడ్యూల్ అనమాట. ఈ నెల 22 స్టార్ట్ చేసి 29 వరకు ఆన్లైన్లో పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు అయితే ఉంటుంది. ఫలితాల వెల్లడి సెప్టెంబర్ 25 నుంచి 30 తేదీ వరకు అయితే ఉంటుందన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన క్రమబద్ధీకరణ పేరుతో వసూళ్లు ఒక్కొక్క అభ్యర్థి నుంచి దాదాపుగా 2 లక్షల వరకు తీసుకుంటున్నట్లు ఇక తెర వెనుక కొందరు అధికారులు ఉన్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరిస్తామంటూ కొందరు వసూళ్లు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం క్రమబద్ధీకరణ పచ్చజెండా ఊపిందని చెప్పేసి పేర్కొంటూ వసూలు చేస్తున్నారని సో మొత్తానికి ఒక ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ ముగ్గురు కూడా ప్రభుత్వ వైపులకు మంత్రి హోదా అయితే ఇందులో వచ్చేసి ఇక రమణారావు, NM శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలకు రాష్ట్ర మంత్రి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి.